నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హేమ. ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారింది. టీడీపీ, జనసేన తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశాయి. బీజేపీ తమతో కలిసి వస్తే అంటే మూడు పార్టీలు కలయికపై టీడీపీ, జనసేన నేతలు సందేహానికి కారణమయ్యారు. జనసేనకు 24 ఎమ్మెల్యే, 3 ఎంపీ స్థానాలు కేటాయించారు. బీజేపీ రాకపోతే సీట్లు మరింత పెరుగుతాయి అని చెప్తున్నారు. అయితే చంద్రబాబు తీరు భిన్నంగా ఉంది. బీజేపీ విషయంలో చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చినట్టేనా? అసలు ఏం జరుగుతుంది? ఏపీలో తిరిగి 2014 తరహాలో పొత్తులు రిపీట్ చేయాలని చంద్రబాబు, పవన్ భావించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా తాము కూటమిగా పోటీ చేస్తామని ప్రకటించారు. బీజేపీ, టీడీపీ పొత్తు కోసం తాను జాతీయ నేతలతో చివాట్లు తిన్నానని పవన్ చెప్పుకొచ్చారు. ఢిల్లీలో చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చర్చించిన తర్వాత టీడీపీ ఎన్డీఏ కూటమిలో చేరడం ఖాయమని భావించారు. ఇప్పటికీ 15 రోజులు పూర్తయింది, కానీ పొత్తుపై ఇంకా స్పష్టత లేదు. అటు వైసీపీ అభ్యర్థులను ఖరారు చేస్తుంది. చంద్రబాబు, పవన్ పై ఒత్తిడి పెరిగింది. ఫలితంగా కొన్ని సీట్లను మినహాయించి తమ సీట్లు ఖరారుకు నిర్ణయించారు. బీజేపీకి సమాచారం ఇచ్చామని చెబుతున్నారు. కానీ బీజేపీ ఖచ్చితంగా తమతో కలిసి వస్తుందనే ధీమా మాత్రం చంద్రబాబు, పవన్లో కనిపించడం లేదని స్పష్టమవుతుంది. మొత్తంగా 175 సీట్లలో టీడీపీ 94 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. జనసేనకు 24 సీట్లు ఖరారు చేసింది. మిగిలిన 57 స్థానాలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. బీజేపీ కలిసి వస్తే వీటిలో వారితో కుదిరిన ఒప్పందం మేరకు సీట్లను కేటాయించాల్సి వస్తుంది. అయితే బీజేపీని ఫిక్స్ చేసే విధంగా చంద్రబాబు ముందస్తుగానే తమ అభ్యర్థులను ఖరారు చేశారు. మిగిలిన స్థానాల్లోనూ బీజేపీ పోటీకి సిద్ధం కావాల్సి ఉంది. పొత్తుల్లో బీజేపీ కోరిన విధంగా సీట్లు ఇచ్చేందుకు సిద్ధంగా లేని చంద్రబాబు వ్యూహాత్మకంగానే ఎంపీ సీట్లను పెండింగ్లో ఉంచి అసెంబ్లీ సీట్లను మాత్రం ప్రకటన చేసినట్లు స్పష్టమవుతుంది. ఇదే సమయంలో జనసేన సీట్లు మాత్రం 24లో కేవలం 5 మాత్రమే ప్రకటించడం మరో వ్యూహంగా స్పష్టమవుతుంది. ఇంకా ప్రకటించాల్సిన 57 స్థానాల్లో సీనియర్లు ఆశిస్తున్న నియోజకవర్గాలు అనేకం ఉన్నాయి. తొలి జాబితాలో పలువురు సీనియర్ల స్థానాలు ప్రకటించలేదు. అటు జనసేనకు గోదావరి, విశాఖ జిల్లాల్లో ఖరారు చేశారు. ఇప్పుడు బీజేపీ కలిసి వస్తే ఎంపీ స్థానాలు 6 వరకు ఇచ్చేందుకు టీడీపీ సిద్ధంగా ఉందనే సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. బీజేపీ మాత్రం 8 ఎంపీ, 15 ఎమ్మెల్యే స్థానాలు కోరుతుంది. ఇందుకు అంగీకరిస్తే టీడీపీకి ఇక 42 స్థానాలే ఉంటాయి. దీని ద్వారా టీడీపీ మొత్తంగా 136 స్థానాల్లోనే పోటీ చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే సీట్లు పెద్ద సంఖ్యలో ప్రకటించినట్లు కనిపిస్తుంది. దీంతో బీజేపీ తుది నిర్ణయం ఏ విధంగా ఉన్నా తాము సంసిద్ధంగా ఉండాలనే నిర్ణయానికి చంద్రబాబు, పవన్ వచ్చినట్లు స్పష్టమవుతుంది.